ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరము ఈ సాయంకాల సమయమందు నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు శ్రద్ధగా ఆలకించి నీ మాట ప్రకారమే మేము చేసి నిత్యరాజ్యానికి వారసులై కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఎక్కడైనా మాట్లాడచ్చు కానీ ఇక్కడ మాట్లాడడం కష్టం. ఎందుకంటే మా తమ్ముడు నాకు కానీ సీనియర్ 12 ఏళ్ళు. కానీ కొంచెం కష్టమైనప్పటికీ చెప్పిన మాట వినాలి కాబట్టి త్వరగా ముగిస్తానికి ప్రయత్నం చేస్తా. సరే, క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తుని ఎరిగినటువంటి వారు సంపాదించుకోవలసినవి సంపాదించుకోకుండా వద్దన్న వాటి వెనకపోయి మేము క్రీస్తుని కలిగి ఉన్నాం, మందిరానికి వెళ్తున్నామని చెప్తే భూమి మీద వారు ఆశీర్వదించబడిన వారుగా కాకుండా అలాగే పరలోక రాజ్యానికి గురించిన నిశ్చయత, ప్రవేశానికి సంబంధించిన నిశ్చయత లేనిటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మందిరానికి వచ్చేవారిలో ఇప్పుడు పోతే పరలోకానికి పోతావా అంటే చేయెత్తే వాళ్ళు తక్కువ మంది, అంత భక్తి లేదు. కానీ క్రైస్తవులనే చెప్తున్నారు, మందిరానికి వస్తున్నారు. మరి క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా నిజానికి క్రీస్తును సంపాదించుకున్నారా? ఇప్పుడు చదివిన లేఖనంలో మనం చూస్తే క్రీస్తును సంపాదించుకొని అని అన్నారు అపోస్తలుడైన పౌలు గారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినటువంటి వారంగా, ఎరిగినటువంటి వారంగా మనం యేసు ప్రభువుని సంపాదించుకోవడం ఏంటి? ఆయనే మనల్ని వెతికి రక్షించాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. మరి మనం ప్రభువుని సంపాదించుకోవడం ఏంటి అంటే పాపంలో, శాపంలో ఉన్నటువంటి మనల్ని వెతికి రక్షించి సత్తువ కలిగే సంఘంలో నిలబెట్టిన తర్వాత సంపాదించుకోవాల్సినవి కూడా ఉన్నాయి. మొదటి పని ఆయన చేసిన తర్వాత నేను ఒక సంఘంలో నిలబెట్టిన తర్వాత రక్షణ ఇచ్చి, కృపనిచ్చి, ఒక దైవజనుడి చేతి కింద పెట్టి ఒక కంచెగల చోటలో పెట్టిన తర్వాత నీవు సంపాదించుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఎంత మాత్రమైతే ఒక మంచి CBSE స్కూల్లో అడ్మిషన్ వేసి ఫీజు కడితే తల్లిదండ్రులు వాడు సోంబేర్లా కూర్చుంటే ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన ప్రయాస, మంచి స్కూలు, ఫీజు అన్నిటినీ సార్థకం చేయనట్లుగా ఆయన కూడా కొంత కష్టపడితేనే ఏమన్నా ప్రయోజనం. అలాగనే యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఉంది. నిన్ను నన్ను వెదకి రక్షించాడు. ఆయనే కృప ద్వారా రక్షించి ఈ స్థితిలో ఇస్తే ఇక్కడ మనం సంపాదించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నమ్మిన వారంతా కూడా, క్రీస్తుని అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారందరూ కూడా క్రీస్తుని కలిగి ఉన్నారు. కానీ క్రీస్తులో కొన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ క్రీస్తుని సంపాదించడం బహు తక్కువ. నేను హైదరాబాద్ పోయినప్పుడు ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో 32 ఏళ్ల స్నేహితుడు కలిశాడు నాకు. ఆడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, నేను ఎట్లయినానో తెలియదు. ఆయనకి బాగా సంపన్నుడై కోటీశ్వరుడు అయిపోయాడని విన్నా. సాధారణంగా నాకున్నటువంటి అలవాటు ఏంటి, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళతో నేను మాట్లాడను. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందో తెలియదు. ఇన్ని సంవత్సరాల తర్వాత
వీడిని మనం పలకరిస్తే ఎట్లా అంటే వేరే ఫ్రెండ్ ఉండి అట్లేం లేదు మన వాళ్ళందరినీ మంచిగా పలకరిస్తాడు మాట్లాడతాడంటే వాళ్ళ ఇంట్లో నుంచి వాడికి ఫోన్ చేస్తే మనం కలుద్దాం హైదరాబాద్లో అంటే ఒక రోజున వీలు చూసుకొని నేను ఒక పని మీద హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒరే నేను వస్తున్నాను ఫోన్ చేసిన సరే మంచిది పలానా బంజారా హిల్స్లో పలానా ప్లేస్కి వాళ్ళు ఉండే ప్లేస్ పెద్దది ప్లేస్ అడిగి రమ్మంటే నా స్థితి ఏందో ఆయనకు తెలియదు కనుక ఆయన ఏమనుకున్నాడు నేను ఆటోలో వస్తున్నానని అనుకున్నాడు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ దగ్గర ఏదన్నా ఒక ఆటో తీసుకొని బంజారా హిల్స్లో పలానా పేరు అని చెప్తే ఎవరైనా తెస్తారో అక్కడ నేను వెయిట్ చేస్తాను అరే నేను ఆటోలో రావట్లేదులే నా కారులోనే వస్తున్నా అని చెప్పిన అంటే నాకు ఆయన చెప్పిన ప్లేస్లో ఆయన ఎలా వెయిట్ చేస్తున్నాడంటే నాదేమో 7777 ఆయనదేమో 1111 జాగ్వార్ 1.5 లక్షలట 1.5 దాని కారు విలువ అంత పెద్ద కారు అంత సంపన్న స్థితి అని నాకు తెలియదు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నా కారుని డ్రైవర్ని పార్క్ చేయమని ఒక దగ్గర పెట్టి ఆయన కారులో నేను ప్రయాణం చేసిన నేను ఫస్ట్ టైం ఎప్పుడు అంత కోట్ల రూపాయల కారులో వెళ్ళలే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఆ కారులో ఒక దినమంతా ప్రయాణం చేసినంత మాత్రాన నేను కారును సంపాదించుకున్నానా 1.5 కారు నాదని అంటానికి ఉందా అలాగనే క్రీస్తుని కలిగి ఉన్నాం క్రీస్తులో సహవాసం ఉన్నాం క్రీస్తు వలన కొన్ని పొందుకున్నాం క్రీస్తుని కాస్త ఎరిగున్నాం కానీ క్రీస్తుని సంపాదించుకోలేకపోతున్నాం సంపాదించుకోవడం అంటే సొంతం ఈ ఫోను ఈ పెన్ ఎట్లయితే నీ సొంతమైందో అలాగనే సొంతమై ఉండాల ఎలాగున క్రీస్తుని సంపాదించుకోగలుగుతాం అని చూస్తే పై వచనాల్లో అక్కడ రాస్తే నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా క్రీస్తును సంపాదించుకోవడం అంటే దేవుని గురించిన జ్ఞానం మొత్తం సంపాదించుకోవాలి ఏదో ప్రభు నీకేం తెలుసు ప్రార్థన చేస్తే జవాబిస్తాడని తెలుసు అదే ప్రభు లోబడలేకపోతే ఏం చేస్తాడో కూడా తెలిసి ఉండాలి అదే ప్రభు ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా పోతావన్న సంగతి కూడా నీకు తెలిసి ఉండాలి విశ్వాసంతో కన్నీళ్లను దాటిపోలేని ప్రభు అని మనకు తెలుసు ప్రార్థన చేస్తే ఎంత కన్నీరు గార్చి ఎంత పట్టుదలగా చేస్తే కృప చూపుతాడో టైం దాటిపోయిన తర్వాత ఏశావు కన్నీళ్లు విడిచినా మళ్ళీ పట్టించుకోలే ఆ జ్ఞానం మనకి రావాలి లేకపోతే ఏమనుకుంటాం ఎగ్జామ్ ఎంసెట్లో 2 minutes లేట్కి వెళ్ళినా సరే వాడు రాయనిస్తాడన్న ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు ఉండిపోయినావు అనుకో ఏమవుతుంది నీ లాంగ్ టర్మ్ కోచింగు లక్షల రూపాయలు నిద్రలేని రాత్రులు మీ తల్లిదండ్రులు పెట్టిన పైసలు అన్నీ పోతాయి కనుక క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఎంత కనికరం చూపిస్తాడో ఎప్పుడు నిన్ను దాటిపోని దేవుడో ఎప్పుడు నీ చెయ్యి వదిలిపెట్టే దేవుడో ఆయన పునరుద్ధాన బలము ఆయన పునరుద్ధాన శక్తి ఆయనలో ఉన్నటువంటి జీవము అవన్నీ కూడా మనము తెలుసుకొని వాటిని ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలి ఆ పవర్ మనకు కూడా రావాలిగా ఎలక్ట్రిసిటీలో పవర్ ఉంది ఏం సుఖం నీ ఫోన్లో కొత్తనేగా మళ్ళీ పనిచేసింది వస్తేనేగా ఆడుందని చెప్తే ఈ ఫోన్ మోగదుగా దీంట్లో ఛార్జింగ్ కూడా రావాలి ఆయనలో ఉన్నటువంటిది మనలో కూడా రావాలి ఏమైపోతుంది క్రైస్తవ్యం అంటే క్రీస్తును సంపాదించుకోవట్లేదు క్రీస్తును ఎరిగిన వారిగా ఉన్నారు క్రీస్తు గురించిన అవగాహన ఉంది క్రీస్తు వలన పొందిన మేలులు ఉన్నాయి కానీ సొంతమైపోవటంలా దాని కొరకు అపోస్తలుడైన పౌలు చెప్పారు ఆ జ్ఞానం గురించి ఆయనను సంపాదించుకోవడం కొరకు సమస్తాన్ని కూడా వ్యయంగా నష్టంగా ఎంచేస్తున్నాడు కానీ అది దానికి మించింది ఇంకేమీ లేదని ఆయన నమ్మారు అసలు శ్రేష్టమైన జ్ఞానం పొందుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలిసిన మాటలే
మీకు చెప్తున్నాను. సామెతల గ్రంథంలో ఉంది కదా, ఏమని ఉంది? ఆయన మాటలు వింటే మనకి జ్ఞానం వస్తుంది, భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందని ఉంది. అలాగే 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట విని వాటిల్లో తొలగకుండా ఉంటే జ్ఞానం వస్తుందని ఉంది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఉపదేశాన్ని వింటే జ్ఞానం వస్తుందన్నది, మరింత జ్ఞానం పొందుకుంటారట. 9వ అధ్యాయం 9వ వచనంలో, ఉపదేశాన్ని విన్నవాడు జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం పొందుకుంటాడు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని గురించిన జ్ఞానం ఎట్లా వస్తుంది? ఫస్ట్ భయభక్తులు కలిగి ఉండాలి. భయం నుండి పాపం చేయొద్దని కీర్తన 4:4లో ఉంది. పాపం చేయకుండా ఉండాలి. భయం ఉందని చెప్తే సరిపోలా, పాపం చేయకుండా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఈ సహవాసానికి ఎడతెక్క వస్తూ ఉండాలి. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాటలను చాలా జాగ్రత్తగా వినాలి, వాటి నుంచి తొలగకుండా ఉండాలి. ఆ తర్వాత నీకు కాస్త జ్ఞానం వస్తుంది. జ్ఞానం కలిగిన వారంగా మనం సన్నిధిలో ఉన్నప్పుడు దైవజనులు చేస్తున్న ఉపదేశాన్ని వింటూ ఉంటే మరింత జ్ఞానం పొందుకుంటారు. ఆ మరింత జ్ఞానం పొందినప్పుడల్లా కూడా లోకంలో ఉన్నాయన్నీ వ్యర్థమని, క్రీస్తే ప్రాముఖ్యమని, క్రీస్తును హత్తుకోవాలనిపిస్తుంది. ఆ జ్ఞానం మనకు వస్తుంది. నీ జ్ఞానం వచ్చిందా అంటే ఏమైంది? లోకం చెత్తగా అనిపించాలిగా, అనిపించకపోతే జ్ఞానము. మరి ఆయన అన్నారు కదా, పౌలు గారు ఏమన్నారు? వెర్రివారం అయిపోయారంట లోకస్తులు. జ్ఞానం గల వారి దృష్టిలో, అబ్బో మావాడు కూడా తెలివిగలవాడండి, 2 రూపాయలు సంపాదించుకున్నాడు. లోకం నిన్ను తెలివిగలవాడంటే దేవుని దృష్టిలో నీకు జ్ఞానం లేనట్టు. లోకం నిన్ను వెర్రివాడందనుకో, అబ్బా మనం లైన్లోనే ఉన్నట్టు, మనం కాస్త మంచి దారిలోనే ఉన్నట్టు. కనుక ఈ రోజున మనము సంపాదించుకోవాల్సిందంటే క్రీస్తుని ఎరిగి ఉన్నాం, విశ్వసించాం. ఇక్కడ రాసిన మాట చూడండి, ఈ నా నీతినిగాక, ధర్మశాస్త్ర మూలమైన నా నీతినిగాక క్రీస్తునంతని విశ్వాసం వల్ల నీతిని మనం సంపాదించుకోవాల్సింది. మనకు నచ్చిన నీతిని, మనకు తెలిసిన నీతిని, మన విశ్వాసం ద్వారా దేవుని నీతిని మనం నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం మనకి రావాలి. అది రావాలి అంటే మొట్టమొదట భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత సామెతలు 4:5 ప్రకారం ఆయన మాట వినాలి, వాటిలోంచి మీరు తొలగకుండా పోవాలి. తర్వాత ఈ 2 చేస్తూ ఉంటే జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు జ్ఞానం గలవాడిగా మందిరంలోకి వచ్చినప్పుడు దైవజనులు చేస్తున్న ఉపదేశం నిన్ను మరింత జ్ఞానం కలగజేస్తుంది. హల్లెలూయా. సామెతల గ్రంథం 9:9 చదవండి ఒకసారి. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. చాలండి. జ్ఞానం కలిగిన వారుగా అంటే మీరు భయభక్తులు కలిగిన వారుగా, బైబిల్ చదువుతున్న వారుగా, దేవుని మాటలు వింటున్నటువంటి వారుగా, ఆయనలో నిలిచిన వారుగా, పాపమును లోకాన్ని అసహించుకున్న వారిగా మందిరానికి వచ్చినప్పుడు దైవజనులు చేస్తున్న ఉపదేశాన్ని వింటున్నప్పుడు ఇంకా కాస్త జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడల్లా మన దైవజనులు తరచుగా చెప్తారుగా వైరాగ్యం గురించి, అది జ్ఞానం కలిగిన వాడికి ఆటోమేటిక్గా వస్తుంది. వారికి ఎప్పుడైనా క్రీస్తుని గురించిన జ్ఞానం, పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి, పరలోకం గురించిన జ్ఞానము, నిత్యత్వం గురించిన అవగాహన కలుగుతున్న కొద్దీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అరే ఇవన్నీ వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా వేస్ట్ అనిపిస్తుంది. నా భార్య సాక్ష్యం మీలో కొంతమంది తెలిసిన ఆమెది ఒకటి ఉంది. ఏంటంటే ఆమెకు బైబిల్ రక్షణ బాప్తీసం పొందకితమే అవగాహన వచ్చింది, పరలోకం గురించిన అవగాహన. బైబిల్లో ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే ఆమె సొంతంగా పరలోకం అలాగ ఉన్నప్పుడు, నేను అక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు, క్రీస్తు నన్ను తీసుకెళ్తాడని నమ్మినప్పుడు పరలోకంలో కాళ్ళ కింద ఉండేది నాకు ఒంటి మీద ఎందుకని సొంతంగా తీసింది. అదేంది? జ్ఞానం కలిగితే ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని జ్ఞానం ఎట్లా వస్తుంది? మొట్టమొదటిగా నీవు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. రెండవదిగా 4వ అధ్యాయం సామెతల గ్రంథం 5 ప్రకారం ఆయన మాటలు వినాలి, వాటి నుండి తొలగకుండా ఉంటే జ్ఞానం వస్తుంది. అలాగే సామెతల గ్రంథం 9:9 ప్రకారం ఆ మాత్రం జ్ఞానం పొందుకొని ఇక్కడ వచ్చావా, ఈ కాస్త దానికి కొంతమంది రెచ్చిపోతుంటారు. వాడు ఇంకో కుంపడి పడితే తయారవుతాడు 2 ముక్కలు రాగానే. నీకు మరింత జ్ఞానం ఎక్కడొస్తుంది? సంతకం పెట్టినోడు కల్లా ఉద్యోగం వస్తుందా?
అట్టగా ఒక పాట, 2 ఆరాధన, 2 ముక్కలు రాగానే స్టార్ట్ చేస్తారు. మీకు అంత జ్ఞానం ఉన్నట్టే, మంచిదే, దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, సత్తువ కలిగిన సంఘంలో దేవుడు నియమించిన సేవకుని దగ్గరికి వచ్చారో, ఈ ఉపదేశం మిమ్మల్ని మరింత జ్ఞానం కలిగిన వారిగా చేస్తుంది. హల్లెలూయా. వేరుబాటు జీవితాన్ని మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధ జీవితాన్ని నేర్పిస్తుంది, పరలోకం పట్ల ఆశను మనకు కలిగిస్తుంది. అలాంటి ఉపదేశాలు మనం పొందుకొని ఇంకా జ్ఞానం కలిగిన వారంటే ఏదో హాఫ్ నాలెడ్జ్ ఉందని మన సొంతగా అటు ఇటు తిరగడం కాదు, మరింత జ్ఞానం పొందడానికి ఈ సహవాసానికి క్రమంగా మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తుని గురించి అవగాహన ఉంటే మంచిదే. క్రీస్తులో కొన్ని పొందుకున్నారా, సంతోషమే. కానీ సంపాదించుకున్నట్లయితే కాదు. మరలా చెప్తున్నాగా, ఆ కారులో 1.5 కోటి కారులో నేను ఒక రోజంతా తిరిగితే అది నాదవుతుందా? అది వాందే, ఎప్పటికి కూడా నాది కాదు. మరి అనుభవాలు నాకు ఉన్నాయిగా, అందులో కూర్చుంటానికి నాకు అవకాశం దొరికిందిగా. ప్రభు చేత తాకబడ్డావు, ప్రభు చేత మేలు పొందావు, ప్రభు కృప పొందుకున్నావు. కానీ సొంతం అయిపోవాలంటే శ్రేష్టమైన క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో సంపాదించుకోవాల్సింది చూస్తే, పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం. క్రీస్తును సంపాదించుకున్న తర్వాత క్రైస్తవులుగా మనం సంపాదించుకోవాల్సిన మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి, అతడు వినని ఎడల. చాలు. సహోదరుని మనము సంపాదించుకోవాలి అని ప్రభు చెప్పారు. వాడు ఎట్టబోతే నాకెందుకు, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, ఇలాంటి ముచ్చట్లు చెప్పకూడదు క్రైస్తవులు. సహోదరుడు అనగా మత్తయి సువార్తలో రాయబడిన మాట. ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున చెయ్యువాడే నా సహోదరు. సహోదరులు అనగా ఎవరు? ఒక్క శరీరంలో అవయవాలు, మనమందరం సహోదరులు. ఇందులో ఒకడు పోతే వాడిని సంపాదించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇక అయ్యగారికి ఏం పనిలే, ఆడ వెనకాల తిరుగుతూ ఉంటాడు. మరి మనం ఏం చేస్తాం? క్రైస్తవుని బాధ్యత ఏంది? క్రీస్తుని సంపాదించుకున్న, నాకు ప్రత్యక్షతలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, నాకు వాక్యం ఉంది, నాకు అభిషేకం ఉంది, నాకు వరాలు ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చాడు, మంచిదే, సంతోషం. నిన్ను కూడా నిన్ను కూడా ఈ శరీరంలోనే ఒక భాగంగా పెట్టాడు. మరి అదే శరీరంలో ఉన్న ఒక సహోదరుని చూసి వాడిని సంపాదించుకునే పని ఎప్పుడన్నా చేసినామా? ఇది మనది కాదంటే ఎట్లా? ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, సంఘం విస్తరించాలి, సంఘంలో ఉన్న వారందరూ కూడా ఐక్యంగా ఉండాలి, బలం పొందుకోవాలి. దానికి మనం సహోదరుని సంపాదించుకోవాలని ప్రభు చెప్తుండే. ప్రభు చెప్పినటువంటి మాటలు మీరు చూస్తే, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము. అరే, మన ఎడల మనవాడు ఎప్పుడు ఏమి చేయకుండా ఎందుకుంటారు? మనమే మస్తుగా చేస్తున్న వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు. మనం పర్ఫెక్ట్ కాదు, ఎవడు కాదు. నువ్వు పర్ఫెక్టా? చూస్తాను, మంచిగా నన్ను కొంత బెదిరించినాడు చూస్తుండే అడుగుతున్నా. మనం పర్ఫెక్ట్ కాదు. మన ఎడల ఎవరైనా ఏదన్నా పొరపాటు కూడా, ఇక్కడ రాసిన మాట, నీ సహోదరుడు నీ ఎడల. ఇంకొకడు వాడి ఎడల చేసిన వదిలేసి ఇంకోటి వెనకాల పుల్లబెట్టడానికి పోతా ఉంటాడు. నీకెందుకబ్బా? మీ ఎడల చేసినోడిని నీకు ఎవ్వరు లేరా? నీకు ఇబ్బంది కలగలేదా? వాళ్ళ గురించి వెనక్కి వెళ్ళి ఇంకోటితో మాట్లాడుకోవడం ఎందుకు? పలానా బ్రదర్ చూసావా, పలానా సిస్టర్ చూసావా, నన్ను ఎట్టంటే నాకు చాలా బాధ అయిపోయింది, నీకెంతో తప్పైందా? పొమ్మ డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి. యేసుప్రభు చెప్పిన మాట ఏం రాస్తుంది? నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు రాయబారం ఎందుకు మనకు మధ్యలో? ఆడు మనోడేగా, పోయి కాఫీ తాగిపోయి టిఫిన్ చేయి, నీకేం బాధ అయిందో చెప్పు. మన సహోదరుని మనం సంపాదించుకోవాలి.
మత్తయి సువార్తలో మొదటి 5వ అధ్యాయంలో కూడా ఉంది కదా, నీకు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏమన్నా విరోధం ఉన్నదని నీకు జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి అతనితో సమాధానపడు. సహోదరుని సంపాదించడానికి మనం ఒక అడిగేయాలి, కానీ ఉన్న చోట్ల ఉంటే ఎప్పుడు ఒక సహోదరుని సంపాదించుకోలేము. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. నీకు పాట బాగా వస్తుంది, ప్రసంగం బాగా వస్తుంది, వరాలు బాగున్నాయి, చర్చిలో పిల్లర్ నువ్వే, కానీ ఒక్క అడుగు వెళ్ళి సహోదరుని దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడగడానికి మటుకు మనసు రావట్లేదే. అంటే యేసు ప్రభు చెప్పిన మాట కూడా తొక్కేస్తావు నువ్వు. ఆయన మాట కంటే నీ ఆత్మాభిమానం అనుకుంటావు. ఆత్మాభిమానం కాదు, అది గర్వం, లోబడని స్వభావం. కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, కాదబ్బా అది. ఆయన పొమ్మన్నప్పుడు నువ్వు పోతలేవు, నువ్వు అవిధేయుడివి, లోబడని వాడివి. ఇక్కడ చాలా స్పష్టంగా రాసిన మాట, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల. మా తమ్ముడికి మాకు ఇలాంటి అనుభవాలు ఇన్ని ఉన్నాయి. ఎవడో ఏదో అనుకుంటున్నాడని కాదు, మేమే పోయేటోళ్ళం ముందే. కొంతమంది అన్నాడు తెలుసా, ఒకడైతే నన్నే అన్నాడు, ఏమని, నీకు శివునెత్తురు ఉందా అన్నాడు. శివునెత్తురు ఉంటావేంటి అంటే, అంత తగ్గించుకొని పోతున్నావేంటి అంటే ఏం చెప్పి, మరి ప్రభువు బొమ్మన్నాడే, వాడికి అనిపించింది నన్ను బొమ్మన్నాడు. పోవాలన్నా వద్దా, ప్రభు మాట కంటే నీ మాట ఎక్కువ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మా తమ్ముడు స్థాయిని తగ్గిపోయి పిల్లల దగ్గర నుంచి చిన్న సేవకులు, పెద్ద సేవలు అనుకుండా, సంఘస్థులు అనుకుండా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి పలకరించిన సందర్భాలు నాకు తెలిసినవి ఉన్నాయి. మావాడు ఇక తెలవని మస్తుండొచ్చు, తెలిసి ఉండొచ్చు. మేము బైబిల్ చదువుకున్నప్పుడు పెద్దలు చేసిన ఉపదేశం, తల్లిదండ్రులు నేర్పించినవి అన్నీ మాకు గుర్తుపెట్టుకొని బోధించడం కాకుండా నిజ జీవితంలో ఒకరిని సంపాదించుకోవడానికి ఒక మెట్టు దిగే అలవాటు మాకు ప్రభు దయలో మేము నేర్చుకున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఫాల్స్ ప్రెస్టేజ్ పెద్ద చిన్న అని కాదు, ప్రభు చెప్పాడు, మనం వెళ్ళాలి. ఇక దీని మిగతా డిస్కషన్ ఎందుకు, అసలు ఏం జరిగిందంటే పోవయ్యప్ప, ఏం జరిగితే నీకెందుకే, నువ్వు పోరాదు, యేసు ప్రభు చెప్పింది, పోవడానికి ఏమైంది. వేరే ఏమంటారు ఆలోచనలు కానీ వేరే పాతవి కానీ ఇవన్నీ పెట్టుకోవద్దు. ప్రభు బొమ్మన్నాడు, వెళ్ళి ఒక సహోదరుని నీవు సంపాదించుకోవాలి. నీ ఎడల తప్పు చేసిన వాడిని నువ్వు మళ్ళా తెచ్చి సంఘంలో పెట్టి నీ ఎవడన్నా కనపడుతున్నాడు నీకు. మా సంఘంలో కూడా కొంతమంది, ఒకడు మానేశాడు. ఏమైందిరా మానేసినావంటే, అన్న నీ మీద నాకేం లేదు, వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టినందుకే నేను మానేశాను. మీకు చాలామంది తెలుసు, చాలామంది మానేసిన వాళ్ళందరినీ అయ్యో పాస్టర్ గారు ఉపదేశం కఠినం అయిపోయిందని. ఇంకోటి కాదు, వెనక ఇట్లాంటి ఎదవలు మస్తు మంది ఉంటారు. ఆయనకు తెలియదు ఆ సంగతి, ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకి తెలుస్తుంది అసలు వీడు ఎందుకు మానిండని. ఏమైందబ్బా ఏమైందని మనం గుంజుకుంటాం, చెప్పరు. ఒకతో వస్తున్నాయి ఏదో ఒకటి, ఎవడో ఒకడు ఉంటాడు పనికి రానోడు, వాడి వల్ల సంఘంలో చెల్లిపోతున్నారు కొంతమంది. అరే, ఒక దేవుని బిడ్డగా, క్రీస్తుని అంగీకరించిన వాడిగా, నిజానికి క్రీస్తుని సంపాదించుకున్నవాడైతే నిన్ను ఇబ్బంది పెట్టినోడు కూడా మళ్ళా చర్చిలోకి తెచ్చి కూర్చోబెట్టాల్సిన బాధ్యత నీదే. హల్లెలూయా. ప్రభువు చెప్పాడండి, ఎందుకు ఫాల్స్ ప్రెస్టేజ్ మనకి. ఒకరిని సంపాదించుకోలేవా, సంపాదించుకునేవాడు ఎవడు, ఊరికే నీకు బిర్యానీ పెట్టేటోడిని సంపాదిస్తావు నువ్వు. నీ ఎడల తప్పిదం చేసిన తీసుకొచ్చి మళ్ళా మందిరంలో నిలబెట్టాలి. హల్లెలూయా. ఈ బాధ్యత మనందరిది. అందరు అట్లుంటే ఇది ఏడ సరిపోతుంది, దీంట్లోనే 5-6 సర్వీసులు పెట్టుకోవాలి. కారణం ఎవరే, దేవరాజు ఆలోచించు. ఎవడన్నా మనకి ఎప్పుడన్నా పెట్టినోడు ఉంటే వాడిని ఎట్లన్నా తీసుకొచ్చి మళ్ళా నిలబెట్టాలి. మనం సంఘం క్షేమాభివృద్ధిని విస్తరించాలంటే ప్రతి వారికి కూడా మన ఎడల తప్పిదం చేసినాడు, మనకు ఉపయోగపడినోడు వెనకాల పడతాం కాదు, మన ఎడల తప్పిదం చేసినోడి దగ్గరికి మనమే వెళ్ళి క్షమించి వాడిని మళ్ళా తెచ్చి సహోదరుని సంపాదించుకొని మందిరంలో నిలబెట్టే ఒక ఆధ్యాత్మిక స్థితి మనకి రావాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చాం, ఇల్లు వచ్చింది, పెళ్ళి అయింది, రోగం పోయింది, ఇది కాదు. నువ్వేమన్నా సంపాదించినవా?
గురించిన శ్రేష్టమైన జ్ఞానం ఇక్కడ వింటున్నటువంటి ఉపదేశాల వల్ల నువ్వేమైనా పొందుకున్నావా? నీ సొంత భక్తి ద్వారా భయభక్తులు కలిగి ఉండడం వల్ల పొందిన జ్ఞానం, కలిగిన జ్ఞానం ఏందో ఇక్కడ వస్తూ ఉంటే, ఉపదేశం వింటే ఇంకా మరింత జ్ఞానం నువ్వు పొందుకుంటావు. క్రీస్తుని సంపాదించుకోవడం, దాని కొరకు కొన్నిటిని నష్టంగా అరే అవుతుందబ్బా, ఉట్టికొస్తుంది, ఐఏఎస్ ఉట్టికి వచ్చేస్తుందా? ఎన్నో, మా చెల్లె ఒకటి ఉంది, చిన్నమ్మ బిడ్డ, ఎంబీబీఎస్ డాక్టర్ అయింది ఉస్మానియాలో. ఆమెకి ఫ్రీ ర్యాంక్ వచ్చింది, 132 ర్యాంకు. వేలల్లో లక్షల్లో వస్తుంది. లాంగ్ టర్మ్లో లేవడానికి ఉంటే అర్థమవుతుంది ర్యాంక్ అంటే ఏందో. ఉట్టోడికి ఏమవుతుంది? అమ్మ సాయి రాత్రి ప్లాస్కోలు పోతే తాగి తాగి పడుకుంటారు చూసినావా? నాన్న డబ్బులన్నీ ఒడగొట్టి కూడా ఇంకా రాదు, ఇంకా లాంగ్ టర్మ్ అంటాడు. ఈ లాంగ్ లేదు, అసలు వీడికి బుర్ర లేదు. ఎందుకంటే వీడికి కట్ చేయాల్సినవి ఏంటో తెలవాల, అందుకని సీటు రాల. పుస్తకం ఒకటి ఉంది కానీ అది పట్టుకున్న తర్వాత దేన్ని వదలాలో వదులుకోవాలి. మనం కూడా ప్రత్యక్షతలు పొందుకోవట్లేదు, దీవెనలు పొందుకోవట్లేదు, యేసుప్రభుని పట్టుకున్నాం కానీ వదలాల్సినవి వదలతలేదు, అందుకని వస్తలేదు. మా చెల్లె ఏం చేసిందంటే, ఎవరో ఎందుకు నేనే పోయినా, పోతే రూమ్లో ఉంది. ఏది అమ్ములు ఎక్కడుంది అట్లా, అది బయటికి రాదా? రాదు. నాకు కోపం వచ్చి, ఎక్కడిది నేను వస్తే కూడా రానంటుంది. కోపం వచ్చింది, కానీ కోపం ర్యాంక్ వచ్చిన తర్వాత పోయింది. హల్లెలూయా. అలాగన 1 సంవత్సరం పాటున పెళ్ళి లేదు, ఫంక్షన్ లేదు, సాగు లేదు, ఏదీ లేదు. అలాగా కూర్చొని కష్టపడినందుకు ఫ్రీగా తల్లిదండ్రుల సొమ్ము ఖర్చు పెట్టి 132 ఎంబీబీఎస్ ర్యాంక్స్ ఫ్రీగా చదివేసింది అమ్మాయి. హల్లెలూయా. అంటే ఏంటంటే, ఒకటి సాధించాలనుకున్నప్పుడు కొన్నిటిని త్యాగం చేసేయాలి, వదిలేసుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలంటే పెళ్ళికి వెళ్ళి డ్యాన్స్ అయ్యి డిస్కో డ్యాన్స్ చేస్తూ ఉండి వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళని చూడాలంటే ఎక్కడ చూడాలి మనం? ఎక్కడ చూడాలి? దేవరాజ్ పెళ్ళిలో చూడాలి, వీళ్ళు రంగు బయటపడుతుంది. కుర్రాళ్ళని చూడాలంటే ఎక్కడ చూడాలా? కాలేజీలో చూడాలి. గుట్టికి చూపితే ఇక్కడ అందరూ సప్పట్లు కొడతారు, ఏదో వీళ్ళు ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? అక్కడ పోతే తెలుస్తుంది క్రీస్తును సంపాదించుకున్నాడా లేదా, దేవుని గురించిన జ్ఞానం ఉందా లేదా అని తెలుస్తుంది. ఈ రోజున దేవుని జ్ఞానం సంపాదించుకున్నవాడు ఎవ్వరు కూడా, క్రీస్తుని సంపాదించుకున్నవాడు, ఆయన పోలికలో సృష్టించబడినటువంటి ఆ తండ్రి చిత్తాన్ని చేయించున్నటువంటి ఈ సహోదరుని వదులుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ప్రతి వారు కూడా సహోదరుని సంపాదించడానికి ఇక్కడ రాసిన మాట, నీవు పోయి అతని దగ్గరికి వెళ్ళి అతని ఒంటరిగా చూసి, అంటే వాళ్ళు చేసిన పొరపాట్లు ఇంకొకడికి తెలియనివ్వకుండా ఒంటరిగానే పట్టుకొని, అరే అన్న తమ్మి తప్పు, అక్క చెల్లి అని చెప్పి గద్దించుకుంటే వాడు ఒకవేళ వింటాడు వినకపోతాడు అని కూడా ఉంది ఇక్కడ. విన్నా వినకపోయినా మన ప్రయత్నం మనం ప్రభు చెప్పినట్టుగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. నాకు తెలుసు ముందే వినడండి, నువ్వు కదలవండి, నువ్వు కంత్రిగాడు, నువ్వే కదలకు, ఆడినట్టు వెతుకు, ఫస్ట్ నువ్వు కదలు. యేసు ప్రభు వింటాడా వినడా వదిలేయని చెప్పిన తర్వాత కూడా వినడండి అని నువ్వు కూర్చుంటే ఎట్లా? నువ్వు వెళ్ళి పోయి గద్దించి చేస్తే, వింటే నువ్వు నీ సహోదరిని సంపాదించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి ఎడల కూడా ఎవడో ఒకటి తప్పిదాలు చేసినోడు ఉంటాడు. మనం ప్రార్థన చేస్తున్నాం భక్తి గలవారంగా, ఎవరి మీద కోపం పెట్టుకోవట్లే, ఒక మంచి లక్షణమే. కానీ అంతటితో కాకుండా ఒక అడుగు ముందేద్దాం ప్రభు చెప్పినట్టుగా. కోపం అయితే ఎవరు పెట్టుకోవట్లే, మంచిదే. ప్రార్థన చేయటం అయితే మానలా, కానీ ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళి ఆయన కలిసి చేసింది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి గద్దించి, మంచిది కాదు నాన్న తమ్మి అన్న అంటే వస్తాడు. అలాగున సంపాదించుకున్న సహోదరులు మన వల్ల సంఘంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా చేయాల్సిన పని అది. మొట్టమొదటిగా క్రీస్తుని సంపాదించుకో, రెండవది నీ సహోదరిని నీవు సంపాదించుకో. మూడవ మాట చూద్దాం, లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువు. అన్యాయపు సిరి వలన
మీకు స్నేహితులను సంపాదించుకొనకుడి, ఎందుకనగా ఆ ఏదే నన్ను బొమ్మట నుంచి అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. చాలు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి అని దేన్ని అంటారు? ఈ పైసలు జోబులో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, రెండింటిని అంటారు. డబ్బులను, అన్యాయపు సిరి డబ్బు వలన స్నేహితులను ఏం చేయాలి? మీ పైసల వల్ల మీరు సప్పుడు చేయరేందే? ఓహో పైసలు, డబ్బులు, మీ ధనము వల్ల మీరు స్నేహితులను సంపాదించుకోండి. రాజధాని విశాఖపట్నం వచ్చిందని గబగబ వెళ్ళి ప్లాట్ కొనేసావు. అందరూ చేసే పనిగా ఇది. లోకస్తుడికి మనకి తేడా అయిందబ్బా. నీ పైసలు ఎట్టిపోతున్నాయి? అమ్మ వల్ల అట్లా అనుకో, నీ డబ్బులు ఎట్లు పోతున్నాయి? అన్యాయపు సిరి వలన ఏం సంపాదించుకోవాలా? సంపాదించుకుంటున్నారా డబ్బులతోని? మీరే తినేస్తున్నారా మొత్తం? లేకపోతే పిల్లల కోసం జమేసేస్తుర్రా? ఏంది ఎప్పుడూ ఒకసారి వచ్చి లెక్చర్ ఇస్తున్నాం అనుకోకండి. యేసుప్రభు మాట మీకు గుర్తు చేస్తున్నా. మీరు కూడా చదివి గీత పెట్టుకున్నారే, మీ బైబిల్లో ఉంటుంది గీత. అందరు గీతలు పెట్టే ఉంచారు కదా. అన్యాయపు సిరి వలన ఇక్కడ రాసిన మాట ఏముంది? మీకు స్నేహితులను, క్రీస్తుని సంపాదించుకున్నవాడు సహోదరుని కూడా సంపాదించాలి. సహోదరుని సంపాదించుకునే అయిపోయిందంటే అక్కర్లేదు. మీ డబ్బుతో, మీ తగ్గింపుతో సహోదరుడు వస్తాడు. మీ డబ్బుతో స్నేహితులు రావాలి. మీరు ఎలా సంపాదించుకుంటారు? మీ డబ్బును ఎలా ఉపయోగిస్తారు? స్నేహితుల్ని సంపాదించుకోండి అంటే మన డబ్బులు కొంతమందిని స్నేహితులుగా తయారు చేసి వాళ్ళని సంపాదించే స్థాయికి మన డబ్బులు ఉపయోగపడాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏముంది? స్నేహితుల గురించి ఒక మాట ఉంటుంది కదా. నేను ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేస్తే మీ స్నేహితులు అవుతారు. దాని కిందనే ఉంది, నేను చేస్తున్న అన్ని మీరు ఎరుగుదురు కనుక మీరు నాకు స్నేహితులు. అంటే ఏంటి? దేవుడు ఆజ్ఞాపించే వాటన్నిటిని చేసేలాగా ఒకరిని తయారు చేయడానికి నీ సొమ్ములు ఖర్చు పెట్టాలా. స్నేహితులను సంపాదించుకోమన్నాడుగా. నీకు స్నేహితుడు కాదు, వాడు నీకు స్నేహితుడు అయిన తర్వాత వాడిని దేవుని స్నేహితుడు అయ్యేలాగా తయారు చేయాలి. నీకే స్నేహితుడు అయ్యి నువ్వు వెళ్ళినప్పుడల్లా ఛాయ్ టిఫిన్ ఇచ్చేలాగా, ఫోన్ చేయగానే బండించుకునేలా తయారు చేస్తే ఏం ప్రయోజనం? వాణ్ణి ఎలాగైనా దేవునికి ఒక స్నేహితుడు అవిలాగున దేవుడు ఆజ్ఞాపించినవన్నింటినీ ఒకడు చేయనంతగా నీ సొమ్మును ఖర్చు పెట్టాలి. ఉట్టిగా వస్తాడు ఒకడు. ఈ కొత్త తరంలో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను కదా, నేను కానీ మా తమ్ముడు కానీ మా నాన్నగారు కానీ మేము ఎక్కడ కట్టిన సంఘాల్లో మొదలెట్లా, జీరో నుంచే స్టార్ట్ చేసినాం. ఒక ఆత్మ విలువ తెలవాలి, పరిచర్య అంటే ఏంటో తెలవాలి. కొత్త చోటుకి వెళ్ళి ఏమీ లేని చోట నుంచి స్టార్ట్ చేస్తే దాని విలువ తెలుసు. ఇలా కట్టిన కాడ లెక్చర్ ఇస్తూ ఉంటే ఓ పెద్ద ఆయన అన్నాడు, మా మినిస్ట్రీ ఏంటో తెలుసా? రిబ్బన్ కటింగ్ మినిస్ట్రీ అన్నాడు. అంటే ఇంత అందరు కట్టాక ఇల్లు ఓపెన్ చేస్తాడట. ఇందులో పైసా అయింది లేదు. నా దగ్గర నిజం ఒప్పుకున్నాడు ఒక పెద్ద ఆయన. హగ్గ ఇన్స్టిట్యూట్లో లెక్చర్ ఇచ్చాను. బ్రదర్ మీరు మంచి చేస్తున్నారు చాలా, మేము నిజానికి కనపడతాం కదా, మాది రిబ్బన్ కటింగే, మాది ఏమీ లేదు, కష్టం లేదు, మా సొమ్ము లేదు, కటింగ్ చేసి ఫోటో కనపడుతున్నాం. కానీ తెర వెనక చేస్తున్న పరిచర్య ఉందే అదే నిజమైన పరిచర్య. నా పెద్ద ఆయన ఒప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టి ఒకడిని ఎలా తేవాలి? మీకు స్నేహితుడిగా తయారు చేసుకుంటే స్నేహితుడు ఏం చేస్తాడు? స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువ ప్రేమించు. స్నేహితుడు ఏం చేస్తాడు? నువ్వు చెప్పినట్టు నీ మాట వింటాడు కదా. ఆ స్నేహితుడిని నీ మాట వినేలాగా చేసుకొని, ఆ నీ మాట విన్నదాంతో తృప్తి పడక ప్రభు మాట వినేవాళ్ళలాగా నువ్వు వాడిని తయారు చేయాలి. దానికి గుట్టిగా అవుతాయి, పైసలు అవుతాయి. నీ సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టగలగాలి. డబ్బులు బాగా వచ్చినాయి అనుకో,
ఇల్లు మీద ఇల్లు, ప్లాట్ మీద ప్లాట్లు, బ్రాండెడ్ షర్ట్లు మస్తు వేసుకుంటే వేసుకోబా, వేసుకో, ఎన్నని వేసుకో. నీ డబ్బుతోని అన్యాయపు సిరితోని అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోద్దో, శాశ్వతమా, ధనము శాశ్వతమా, కిరీటం శాశ్వతమా అన్నాడు. నీ దగ్గర ఉన్న పైసలు డబ్బులు ఎప్పుడు దాకా ఉంటాయో ఎవరికి తెలుసు? ఈరోజు ఉంటాయో పోతాయో తెలియదు. ఈ డబ్బులు ఉన్నప్పుడే దీనితో మంచిగా మనుషులతో పరిచయాలు పెంచుకో, వాడికి క్రీస్తు గురించిన అవగాహన కల్పించు, వాడిని మందిరానికి తీసుకుని రక్షణలోకి నడిపించు, వచ్చిన వాడిని దైవ చిత్త ప్రకారం మొత్తం దేవుని ఆజ్ఞలన్నింటినీ గైకునే వాళ్ళగా ఒకడిని తయారు చేసి దేవునికే స్నేహితుడిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. మరి నీ పైసలు ఎట్లా పోతున్నాయి? మీ డబ్బులు ఎట్లా పోతున్నాయి? పైసలు అంటే మళ్ళీ ఉండి లేచిన అనుకునేరు. మళ్ళీ మీ డబ్బులను ఎటు వెళ్తున్నాయి? ఎవరినన్నా సంపాదించుకున్నారా? మీ పిల్లలకి సంపాదిస్తున్నారా? మీరే ఆస్తులు సంపాదించుకుంటున్నారా? దీనివలన స్నేహితులను మీ కొరకు మీరు సంపాదించాలి కదా. ఒకరిని తయారు చేయాల్సిన బాధ్యత మంది, ఒకరిని సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు పాస్టర్ గారు కాకుండా నీ డబ్బులో నీ వలన నువ్వు ఎవరినైనా సంపాదించినవా? ఒక మనిషిని సంపాదించినవా? తెచ్చిన వాడిని నీ కొరకు సంపాదించుకోనకుండా వాడిని తెచ్చి నువ్వే నీ సొత్తు కాదు కదా, నువ్వు దేవుని సొత్తు అయిన వాడిని మనం ఎక్కడ చేయాలి? మళ్ళా ఆయనను కూడా దేవునికి చేయాలి కదా, తీసుకురావాలా మందిరానికి. ఒకరిని కలవడానికి, ఒకరికి సువార్త చెప్పడానికి, అవసరమైతే ఏదైనా చేయడానికి 2 రూపాయలు ఖర్చు అవుతాయి. నా మటుకు నేను కొత్తలో ఏం చేసేవాడిని అంటే, నాకు ఎవరికి మంచిగా చెప్పే అంత టాలెంట్ రాక ఏదో 2 ముక్కలు చెప్పగలుగుతామని కొత్తలో ఏం చేస్తుండే, లిఫ్ట్ కోసం ఉంటారుగా, దారిలో ఉంటారుగా, ఎక్కితే ఇట్లా అనేవాడు ఉంటాడుగా, ఒకడు ఇట్టని దేశాలు వెళ్ళిపోతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు దొరుకుతారు. వాడు డబ్బులు ఖర్చు అవ్వకుండా వెళ్తాడు కాబట్టి ఏం చెప్పినా వింటాడు మనం చెప్పినట్టు. కానీ అట్లాంటి వాడిని ఎక్కించుకొని చక్కగా ఎక్కడికి వెళ్ళాలి? ఫలానా దగ్గరికి. ఆడు ఎక్కి దిగే వరకు కూడా నేను చెప్పకుండా ఉండని ఒక్క సందర్భం కూడా ఉండదు. ఒక్కోసారి ఏం చేస్తా అంటే మన ప్లేస్ వస్తుంది కానీ ఇంకాస్త వాడు వెళ్ళాల్సిన ప్లేస్ ఉంటుంది. అయినా సరే అక్కడ దాకా వెళ్ళి వానికి ఏదైనా చెప్పాలనే ఆశ. చెప్పిన తర్వాత రెండోసారి పరిచయం అయితే పలానా దగ్గర ఒక హోటల్లో ఛాయ్ ఇప్పించడం, టీ ఇప్పించడం, అలా చేసి ఆ తర్వాత మందిరానికి ఒకసారి నడిపించి ఇలా చేస్తే ఇలాగ చేర్చబడిన వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. హల్లెలూయా. మా డాడీ చర్చిలో పులిహార తింటాకు వచ్చినోడు ఉన్నాడు ఒకడు. ఫస్ట్ ఆదివారం భోజనాలు తింటాకు వచ్చినోడు ఒకడు ఉన్నాడండి. దాని డబ్బులు మనవి ఉంటే నీ పైసా వల్ల కూడా భోజనం వల్ల కూడా ఒకడు వస్తాడు. ఖర్చు పెట్టండి. ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ముందుకు కూర్చొని బాగా చప్పట్లు కొడతాం కాదు. చిన్న నీ పేరేంది? ఊకే నీ పేరే వస్తుంది నాకు. సంజయ్, ఇటు వెనక్కి తిరిగి చూస్తే నీ వల్ల వచ్చిన ఒకడు ఉండాలి సంఘంలో, లేకపోతే నీ చప్పట్లు గాలి చప్పట్లు. మంచిదే, స్తుతించు, ఆరాధించు, ఆశ ఉండాలి. నా వలన ఒకడు మందిరంలో కనబడాలి. మన సొమ్మేంది, మన డబ్బులేంది, మన ఉద్యోగాలు ఏంది, ఎందుకబ్బా ఇవన్నీ? దీంతో మనుషులు మనం సంపాదించాలి. వాడిని ఒక స్నేహితుడిగా, నీకు మంచి స్నేహితుడు అయిపోతే నువ్వు చెప్పిన మాట వింటాడు. నేను అందుకని చెప్తుంటా మా చర్చిలో పిల్లలకి, అరే వాడిని సంవత్సరానికి 2-3 సార్లు కూటాలు పెడుతుంటాం. ఫిబ్రవరి 14, ఆగస్టు 15. మీ ఫ్రెండ్స్ ఉన్నారా అంటారు. ఫ్రెండ్స్ ఉన్నారా అంటే ఉన్నారంటారు. అది నీ మాట వింటాడా అంటే వినంటారు. ఈడేం ఫ్రెండ్ రా? ఫ్రెండ్ అంటావు నీ మాట? ఫ్రెండ్ అంటే దేనికైనా రెడీ ఉండాలి కదా. అలాంటి వాడు ఒక్కడో లేదంటే ఆడు పైకి కింద కాల్చి ఒకడో 2 ఉన్నాడని అంటాడు. ఆయన తీసుకురా, నీ ఫ్రెండ్ కదా, వాడిని తీసుకురా. వాడిని ఆటో మీద ఎక్కించుకొస్తావో, నీ బండి మీద ఎక్కించుకొస్తావో తీసుకురా. నీ ఫ్రెండ్ కదా అంటే అవునండి. నీ మాట వింటాడు కదట, అవునండి. అయితే ఫోన్ బంద్ చేయమను. మరి ఫ్రెండ్ కదా అంటే అవునంటాడు. మరి చెప్పవా అంటే చెప్తా అంటాడు. వింటాడా అంటే వింటాడు. ఫ్రెండ్ వినోళ్ళు ఉంటారు, వినేవాళ్ళు కూడా ఉంటారు. అలా చేర్చబడిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత వచ్చినాక వాడు వస్తే పాస్టర్ గారి మీద వేసి తిండి పెడతావా? నీ పైసలు ఏం చేస్తావు? అయ్యగారు పెడితే ఆడు తినేసిపోతాడు. నీ ఫ్రెండ్కి నువ్వు పెట్టవా? వాళ్ళే పెడతారు. అలాగా చేస్తే మా పిల్లలు వాళ్ళ సమయాన్ని, ధనాన్ని, డబ్బులు అన్నిటినీ ఖర్చు పెట్టి వాళ్ళ స్నేహితుల కొరకు పైసలు ఖర్చు పెట్టి చేస్తే
ఈ రోజున ఎన్నో సంవత్సరాలు చేసిందని చెప్పి అవ్వలేడు. కానీ ఒక్క ఫ్యామిలీ ఇప్పుడు చర్చిలో స్థిరపడింది. హల్లెలూయా. ఆ యవనస్తు లిస్టులో వచ్చిన వాళ్ళే. నేనేమంటా, మన ప్రయాసం ఎప్పటికి కూడా నీకు తెలిసి చేస్తే ఈడ కాకపోతే ఇంకో చర్చికి వస్తాడండి. ప్రభువుని అందేతుంటే సరే, మనకైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్పేది ఏంటంటే, మన డబ్బు వల్ల నువ్వు ఎవరినన్నా సంపాదించినావా? ఇటుపోతున్నాయి పైసలు, డబ్బులన్నీ ఎటు ఖర్చు అయిపోతున్నాయి. ఒకరిని తీసుకొచ్చి రావడమే కాదు, వాడిని నీకు స్నేహితుని చేసుకో. తర్వాత దేవుని స్నేహితుడిగా మార్చబడినట్లుగా, దేవుని ఆజ్ఞలన్నీ గైకొనేగాడు ఒకటి తయారు చేయట్లుగా సంఘంలోకి తీసుకురా. దైవజనుడికి అప్పగించు. వాడిని ఒక మంచి పనికొచ్చేవాళ్ళగా చేస్తూ ఉండాలి. నీ డబ్బుతో అది ఒక్క రోజులో వచ్చేది కాదు. వారి కోసం ప్రయాస పడాలి, ఖర్చు పెట్టాలి. కనుక దేవుణ్ణి సంపాదించుకున్నటువంటి మనం, దేవుడున్నాడు, నాకున్నాడు దేవుడు, నేను దేవునికి అనుకుని తృప్తి పడమాక, నీ సహోదరుని కూడా నీవు సంపాదించుకోవాలి. ఆయన కోసం సంపాదించుకోవడానికి ఏం చేయాలా? మనమే తగ్గి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వింటాడా వినడా అనేది మనకు సంబంధించిన విషయం కాదు. ప్రభు చెప్పాడు తగ్గించుకొని వెళ్ళమని. మనం వెళ్ళినట్లయితే సహోదరుని మనం సంపాదించుకుంటాం. మూడవదిగా మనం సంపాదించుకోవాల్సింది స్నేహితులను దేలా సంపాదిస్తావు? నువ్వు ఏడ పని చేస్తున్నావు? టెక్ మహేంద్ర. అందరూ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బో, ఇక నీకు సాకు భలే దొరికిందిలే. సర్లే, ఇవాళ కదా రేపు పోతావుగా. మందిరంలో టెక్ మహేంద్ర వాళ్ళు నీతో పాటు ఉంటేనే లెక్క. ఉంటారా? ఖచ్చితంగా ఉంటారా? ఉట్టి ప్రార్థన పని చేయదు, సొమ్ములు తీయాలా, ప్రయాసపడాలా, ప్రార్థన చేయి. ప్రతి వారు ఆయన ఒక్కడే తెలుసు కాబట్టి, నీ పేరు రాజు కదూ, తెలుసు కాబట్టి అంటున్నా, మీలో అందరూ ఎక్కడెక్కడ పనిచేస్తున్నా, మీ వలన, మీ సొమ్ము వలన, మీ డబ్బు వలన కొంతమందిని దేవుని కొరకు సంపాదించండి. అక్కడిక్కడ గాలిలో ఉన్న గాలి పట్టంగా చూపించమాక, తెచ్చి ఇక్కడ కనిపించేలా చూడాలి. మీ ఫలం ఏమైందో, మీ ప్రయాసం ఏమైందో కళ్ళకి కనపడాలి కదా, మందిరంలో కనపడాలి వాళ్ళు. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కలిగి ఉన్నాం, దేవుని వల్ల ఎన్నో పొందుకొని ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. రెండవదిగా మనం సహోదరులను సంపాదించుకోవాలి. మూడవదిగా స్నేహితులను దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలా? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటలు వినాలి, ఆ మాటల్లోంచి తొలగిపోవద్దు. మూడవదిగా ఉపదేశాన్ని నీకు కాస్త వచ్చిందని ఇక విర్రవీయకుండా, మీరైనా నేనైనా ఎవరైనా వచ్చి దైవజనుల సమక్షంలో ఉపదేశాలు వింటూ ఉంటే మరింత జ్ఞానం మనం పొందుకుంటాం. తర్వాత సహోదరులను సంపాదించుకోవడానికి మన ఆత్మాభిమానం అంటావో, ఇంకేదో గౌరవం అంటావో, ఇంకేదో అంటావో తగ్గించుకొని ఒక అడుగు ముందుకేయాలి. నువ్వు మాటకు లోబడ్డావు, ఎవరి మాటకి? ఆడు వస్తాడా రాడా అనేది మనకు సంబంధించిన విషయం కాదు. దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టినోడి దగ్గరికి వెళ్ళండి. పక్కనోడిని తీసుకుని నీకు అంటాడా మన ఇద్దరం పోదాం అనద్దు. ఎందుకబ్బా, ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో. నిన్ను ఇబ్బంది పెట్టి నీకు బాధ అయింది, ఎవరి వల్ల బాధ అయిందో వాళ్ళ ఇంటికి మనమే, వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళి ఆ సహోదరుడికి మంచి మాట చెప్పు, గద్దించు. ఒకవేళ వింటే నువ్వు సహోదరుని సంపాదించుకున్నాడు. ఎక్కడుంటాడు? ఇక్కడే కనపడాలా. ఉన్నాడు అంటే కాదు, నువ్వు ఇక్కడ కనపడాలి, ఇక్కడ కనపడాలి. అలాంటి వారిని సంపాదించుకొని మందిరానికి తీసుకురావాలి. ఆ తర్వాత మీరు ఎక్కడ పనిచేస్తున్నా, మీరు సంపాదించే ప్రతి రూపాయిలో దేవునిది, దైవజనుడిది ఇచ్చిన తర్వాత ఆ డబ్బులతోని కొంతమంది స్నేహితులను సంపాదించుకోకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు సంపాదించుకొని వారిని మీకు స్నేహితులుగా మొదట తర్వాత దేవునికి స్నేహితులుగా వారిని మార్చాలి. అంటే దేవునికి స్నేహితులు అంటే ఎట్లా? దేవుడు ఆజ్ఞాపించి అన్నిటినీ చేసే స్థాయికి వారిని మనం తయారు చేయాలి. అది ఒక దినంతో ఒక రోజుతో అయ్యేది కాదు. మీకు ప్రయాసం ఉండాలా, మీ డబ్బులు ఖర్చు అవ్వాలి. అలా అయితేనే ఒకడు ఆ స్థాయికి రాగలుగుతారు. దేవుని చిత్తమంతా ఎరిగిన వారుగా తయారవుతారు. నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు. అబ్రహాం అన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేసినాడు?
ఆయన నన్ను వదిలేసినందుకు బాగైంది అనుకున్నాడా? ఆయన కోసం ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత ఆ ఉగ్రత రాకుండా వారి కోసం ప్రార్థన చేసినాడు. అలాంటి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఈ డబ్బు వల్లనే ఒకరిని నడిపించగలిగే సామర్థ్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అటు మనసు అనుగ్రహించకంటే దేవుణ్ణి మనం అడగాలి. కనుక వీటితో పాటు అన్నిటితో పాటు విసర్జించాల్సింది కూడా ఒకటి ఉంది. అన్ని చాలా వివరంగా ఒక్కటి చెప్తాను. ధనాపేక్షను వదిలేసి దాన్ని అపేక్షను వదిలేసావా ఆ డబ్బుతో మనం దేవుని రాజ్యాన్ని పనికొచ్చే పనులు మనం చేయగలుగుతాం. శరీరేచ్ఛను విసర్జించాలి, డబ్బు ఆశని విసర్జించాలి. ఇది చేస్తే మనము దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోగలం. శ్రేష్టమైన జ్ఞానం, క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. రెండవదిగా సహోదరులను సంపాదించుకుంటాం. మూడవదిగా స్నేహితులను సంపాదించుకుంటాం. అటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి మన వల్ల సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లుగా, మన వల్ల సంఘంలో కొంతమంది నాటబడి స్థిరపరచబడినట్లుగా